సో ఇప్పుడు ఏంటి అంటే సార్ మార్కెట్లో అతి వేగంగా పెరుగుతున్నాయి రెండు వస్తువులు చెప్పాలంటే గోల్డ్ అండ్ సిల్వర్. సార్ చాలామంది ఏంటంటే ఇప్పుడు తీసేసుకొని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుందాము అని అనుకుంటారు. చాలామందికి ల్యాండ్ తీసుకుందాము అన్న థాట్ ఆ క్షణాన రాకపోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ రెండిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? వై? గోల్డ్ అండి. గోల్డ్ ఎందుకనంటే గోల్డ్ అనేది జనరల్గా ఒక ఆభరణం, అంటే ఆర్నమెంట్స్ ఎంతవరకు కావాలో అంతవరకే కొనుక్కుంటారు ఎవరైనా, అంతకంటే మించి కొనలేరు. ఓకే, భూమి అనేది ఆర్నమెంట్ లాగా కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పెరిగేది ఏదైనా ఉంది అని ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయండి, లేదా చాట్ జీపీటీని అడగండి, మీరు మీకు ఏమి ఇస్తుంది తెలుసు ఆన్సర్? రియల్ ఎస్టేట్ అనే ఇస్తుంది. సో గోల్డ్ అనేది జస్ట్ మనకు పెట్టుకోవడానికి, అంటే ఆభరణాలు. అగైన్ మళ్ళీ మన ఇండియన్స్ గోల్డ్ ఎక్కువ వాడతారండి. బయట కంట్రీస్ లో ఎవరు ఇండియా అంత గోల్డ్ కి అంత డిమాండ్ ఉండదు. ఓన్లీ మన ఇండియాలోనే గోల్డ్ అంటే పిచ్చి ఉంటుంది. ఈ గోల్డ్ ఎంతవరకు పిచ్చి ఉంటుంది? కొంతవరకే ఉంటుంది అందరికి. అంటే ఆర్నమెంట్స్, ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, అమ్మాయికి ఎంతవరకు కావాలి ఆర్నమెంట్స్ అంతవరకే కొంటారు. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు? మళ్ళీ బ్యాంకర్లో పెట్టాలి అది. ఎందుకంటే భయము, దొంగతనం చేస్తారని, లేదంటే నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు చైన్ స్నాచింగ్ చేస్తారని చెప్పి ఇవన్నీ ఈ రోజులలో చూస్తున్నామండి మనము. ఇంకా రానున్న రోజులు ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే బంగారం రేటు పెరిగిన కొద్ది ఏమవుతుంది? దొంగతనాలు జరుగుతాయి, థీఫ్స్ ఎక్కువ అవుతారు, రాబరీ ఎక్కువ అవుతుంది. సో అందుకే కొనాలి బంగారం ఎంతవరకు అవసరం అంతవరకు. కానీ భూమి మీద పెట్టుబడి అనేది అన్నిటికంటే మించిన పెట్టుబడి. సో ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళైనా, మీ కుటుంబం అయినా అందరూ కూడా చాలా సేఫ్ గా ఉంటారు.